वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्रीविष्णवे नमः। మోకాలు నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, అన్ని నొప్పులు ఉన్నాయి. మెడ నొప్పి అంటే ఇక్కడ ఇక్కడమ్మ సరిగ్గా చూపించండి అమ్మ, కొంచెం అక్కడ వస్తుంది. అంటే నడుము నొప్పి, ఇదమ్మా ఈ భుజాలు ఈ భుజం కూడా ఉంది. ఇదొకటే ఉంది. పైకి ఎత్తగలరా భుజం? చెయ్యి ఇలాగా రెండు ఎత్తండి అమ్మా, రెండు ఎత్తండి ఇలాగానండి. చెప్పండి అమ్మా. ఇంకా ఈ మధ్యలో నడుము టిఫిన్ చేసి ఎంత చెప్పయింది మీరు? టిఫిన్ చేసి 10 గంటలకు చేసి మీ వయసు అమ్మా? 58, 9 మంచి లాగుతాయి బాగా. పాదాలు ఏమన్నా మంట పడుతుంటాయి? రాత్రులు మీరు ఎన్నిసార్లు ఇస్తారమ్మా? ఏం లేవు, ఒక్కసారి అట్లా అంతే. షుగర్ బీపీ ఏమి లేవు కదా? షుగర్ ఉంది. షుగర్ ఉందా? ఏం వాడుతున్నారమ్మా షుగర్కి? అంటే అది 500 mg నార్మల్ ఉంటుంది. HbA1c ఎంత వస్తుంది నార్మల్ అంటే? ఎక్కువ లేదు. అన్నమే తింటారమ్మా? అన్నమే తింటారా మీరు? అన్నం మధ్యాహ్నం తింటాము. మార్నింగ్ చపాతి, ఏదైనా టిఫిన్. నైట్ అయితే జొన్న రొట్టె చపాతి. చేయలాగే ఉండమ్మా. జొన్న రొట్టె తినండి అమ్మా, చపాతీ వద్దు. కొంచెం తొందరగా తినేయండి వీలుని బట్టి. అది చేయదమ్మా. కాలు చూపించండి అమ్మ ఒకసారి కింద. ఎప్పుడైనా వాపు వస్తాయమ్మా? ఇవన్నీ ఏం రావాలి. ఇక్కడే నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు. మోకాలు ఇది ఇక్కడే 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 వస్తాయి. అంతే. ఇది ఒకటే. మెట్లు ఎక్కాలంటే 4 మెట్లు ఎక్కగలుగుతారు, రాకుండా ఎక్కుతారు దిగుతారు. దిగేటప్పుడు ఇబ్బంది, ఎక్కేటప్పుడు ఇబ్బందా? ఎక్కేటప్పుడు ఇబ్బంది, దిగేటప్పుడు దిగేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది. వచ్చిన నేను ఒకసారి మందులు తీసుకున్నారా? ఒక నెలకి ఇచ్చినాను. మరి తగ్గాలి కదమ్మా. కొంచెం తగ్గిన మళ్ళీ ఇంట్లో పని అవి ఎక్కువ అవుతుంది. అలా కాదు, నడుము నొప్పి ఎక్కువ అయింది. మీరేంటంటే ఒక 6 మాసాలకైనా మీరు కంటిన్యూగా వాడుకోవాలి. అయితే వేరే ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను ఈ నడుము కోసం. అదేమన్నా కాస్త అనిపించిందమ్మా? బెనిఫిట్ అనిపించిందా? ఏం చేశారంటే లేజర్ ట్రీట్మెంట్ చేశారు. లేజర్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి బయటకు ఒకసారి లేకండి అమ్మా, మీరే చేయబెట్టి చూపించండి అమ్మా. ఎక్కడ ఎక్కువ ఉంటుంది నేను చేయబెడుతున్నాను చూడండమ్మా. ఇక్కడ పైకి ఇక్కడ మీరు పెట్టకండి, నేను పెడతాను. ఇది అమ్మా అక్కడ లేజర్ చేశారా? ఎంఆర్టీ కూడా చేశారు. రెండు చేశారు. అదే ఆపరేషన్ వరకు అన్నారు. ఆపరేషన్ అంటే ఆపరేషన్ వద్దులేమ్మా, ఆపరేషన్ దాకా వెళ్ళొద్దు. ఇక లేజర్ కూడా సరైనటువంటి సఫిషియెంట్ కాదు, లేజర్ కూడా కాదు. ఎందుకంటే లేజర్ తీసుకున్న దానివల్ల అక్కడ ఉన్నటువంటి కొంచెం ముద్దు బారిపోయిన కణాలు కొంచెం యాక్టివేట్ అవుతాయి. లోపలికి ఆహారం తీసుకుని మనం బాము ఆయిల్ వాడుకున్న దానికంటే ఇది కాదు. దుంపకూరలు మానేసి మీరు మరి ఏం తింటారమ్మా మీరు? నాన్ వెజ్ ఎప్పుడైనా ఎక్కువ కానీ అది కూడా తినండి. మీరు కంటిన్యూగా 3-4 నెలలు వాడుకోండి అమ్మా. వాడుకుంటే మీరు ఇంగ్లీష్ మందులకి వెళ్ళక్కర్లేకుండా మీకు సరిపోతుంది. ఎన్నాళ్ళు ఉంటుందమ్మా? నెలలాగి 8 సంవత్సరాల నుంచి. మూత్రం ఎప్పుడైనా మండుతుందమ్మా? ఆకలి బాగానే వేస్తుందా? తిన్న జరుగుతుందా? నిద్ర బాగానే పడద్దా? పడుతుంది. పొద్దున్నే 1-2కి ఇబ్బంది ఏం లేదు, ఫ్రీగానే ఉంది. అదే వాతావరణం ఉన్నంత సేపు ఎలా ఉంటుందంటే, జనరల్గా మనం వాహనం వాడి కొలిది కూడా అరుగుదల వచ్చేది రిపేర్కి రావడం. ఒక్కోసారి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకెన్నిసార్లు తీసుకొస్తారు సార్ అంటారు మెకానికే. అలాగా ఈ వయసు అయిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందంటే,
అప్పుడులో కొంచెం గట్టి మనుషులు కాబట్టి ఇంకా 60 సంవత్సరాల వయసు వచ్చినా కాస్త ఇదిగా ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే ముందు కొంచెం బరువు తగ్గాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉన్నారమ్మా బరువు మీరు? 68 నీరు ఎక్కువ తాగాలి. నీళ్ళు బాగా ఎన్ని తాగుతారమ్మా లీటర్లు ఇంచుమించుగా? ఇప్పుడు 5 లీటర్లు తాగాలి. అలాగే తాగండి. ఎప్పుడు కంపల్సరీ తాగాలి. ఏపుడు కూరలకి దూరంగా ఉండండి. మీకు నొప్పులకి ఇమ్మంటే ఇప్పుడు నొప్పులకే ఇస్తాను, నొప్పులకి పనిచేస్తుంది. లేదు కొంచెం నొప్పులతో పాటు బరువు తగ్గడానికి ఇమ్మంటే నొప్పులతో పాటు బరువు తగ్గడానికి ఇస్తాను. మీరు ఎలాగంటే అలాగా. రెండోది ఏంటంటే మీరు అన్నం కానీ రొట్టి కానీ తగ్గించాలి. అంటే 4 రొట్టెలు తింటున్నాను అనుకోమ్మా, 3, 2, 2.5 చేయండి. అలాగా దాని ద్వారా కూర పెంచండి. మీరు ఎంత కర్రీ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఇలాగ ఒకటి తింటే కర్రీ మాత్రం మీరు ఎక్కువ తినాలి. కర్రీ ఎక్కువ తింటేనే మీకు ఈ కంట్రోల్ అవుతాయి. అంతేగాని మీరు తగ్గిస్తున్నా కానీ లాభం లేదు. లిక్విడ్ ఏదైనా మీరు తీసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం జావ తాగండి, బార్లీ తాగండి చక్కగా. అంటే లిక్విడ్ తీసుకోమంటే ఏదో వేరే అదేనే కాదు, ఇటువంటి మీరు ఏది తీసుకున్నా కానీ శుభ్రంగా ఇబ్బంది లేకుండా మీకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు కరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే సంధి మూమెంట్ అనమాట. ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఇప్పుడు మేము చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ప్రవర్తించి ఇది చేసుకున్నారంటే ఓ 10-15 ఏళ్ళైనా సరే ఛాలెంజ్ బండి. మనకు ఎవరు పని చేయక్కర్లేదు, కావాల్సింది ఇదే మెయిన్. మనం ఎవరికి బరువు కావద్దు. ఇక డబ్బులు కాదు ప్రసక్తి. నాకు పెట్టినవా, నేను లేగలేకపోయినాను, నన్ను కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు, నాకు ఇది అది అంతే. అది రాకుండా ఉంటే చాలు, మిగతా అన్నీ మనం గట్టిన అయిపోయినట్టే. ఒకరోజు నల్లది, ఒక రోజు తెల్లది అలా వేసుకుంటాం. మీ 15 ఉంటాయి. ఇదొక రోజు అదొక రోజు. పొద్దుటే తినకముందైనా తిన్న తర్వాత అయినా పర్వాలేదు. తినకముందు వేసుకుంటే మరీ మంచిది. బ్రష్ అయిపోగానే ఫస్ట్ ఇది వేసుకుంటే కొంచెం మొత్తం పీకి పడుద్ది. మీది మళ్ళీ నాన్ వెజ్ మాత్రం మీరు తినకూడదు మొదలెట్టిన తర్వాత కంపల్సరీ. ఎందుకంటే ఇబ్బంది అమ్మ అది. అందుకని మరీ చెప్తున్నాను మీకు. ఆ నడుం దగ్గర ఉంది కదా, నడుం దగ్గర దానికి మొత్తం దీనికి బ్లడ్ సర్క్యులేషన్కి అది ఇస్తున్నాను అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా అవుతుంది. ఒక నెలలో మీకు అయిపోతాయి. ఆ చెంచములు ఏముండవు అన్నీ తగ్గుతాయి. ఒకరోజు తప్పించి ఒకరోజు. బ్రష్ చేసుకోగానే నాలుక మీద వేయొద్దు. ఒక అరగంట సేపు ఏం తింటున్నామో తెలియదు మళ్ళీ. అందుకని లోపల వేసేయడం, ఒక అరకప్పు నీళ్ళు తాగడం, మెదలకుండా ఉండడం. ఓ పావుగంట పోయిన తర్వాత మీరు కానీ ఉండండి. నాలుక మీద పడితే ఒక అరగంట దాకా మీరు ఏం తింటున్నారో ఏంది నాలుక మీద తెలియదు. అది కొంచెం పవర్ అమ్మ. అందుకనే అవి పూర్తి అయిపోయి కంప్లీట్ అయ్యేదాకా మాత్రం మీరు నాన్ వెజ్ ముట్టవద్దు. అంతే 10. ఇది కాసేపు పోయిందాక ఒకరోజు నల్లదే, ఒక రోజు తెల్లది. మీరు అలాగే టిఫిన్ కాకుండానే వేసుకుంటేనే మంచిది, బాగా పనిచేస్తుంది ఒంటికి. ఇది రోజు మధ్యాహ్నం భోజనానికి ముందు చెంచా తినేయండి. చిన్నపిల్లడు చాక్లెట్ తిన్నట్టు తినేయండి. మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక చెంచా రాసుకోండి. మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక టేబుల్ స్పూన్, పెద్ద స్పూనే తినేది. తడి చెంచా పెట్టకూడదు. బిఫోర్ లంచ్ 1 స్పూన్, టేబుల్ స్పూన్. ఇది పొద్దున్న 15 ml టిఫిన్ చేసిన తర్వాత, సాయంకాలం తిన్న తర్వాత 15 ml దీని మీద ఉంటుంది మీకు గీత, వేసేయాల. ఈ 15 చప్పరంతా తాగేయడమే. మళ్ళీ నీటిలో గట్ట కలుపుకోవద్దు. ఏమొద్దు. నోట్లో ఉన్న ఉమ్మితో కలాలి, అది నీటితో కాదు. చప్పరించుకుంటా మింగేయడమే అంతే. టిఫిన్కి ముందు ఇది 10 ml తాగండి. రాత్రి రొట్టె తింటారు కదా, దానికి ముందు 10 ml తాగండి. ఇది ఎందుకంటే మీకు
ఏదైతే మీరు వాడి మాత్రల్లో డిఫరెన్స్ ఉందో ఇది షుగర్ బాపతాయి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏముంటే తీసేస్తుంది ఇది. సరిపోద్ది. ఇది ఏ టైంలోనే కానీ నాలుగు మీద వేసుకొని తప్పరించేయండి. ఏ టైం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎర్ర మాత్ర ఎప్పుడైనా సరే ఎప్పుడైతే ఇప్పుడు మీకు ఎప్పుడు వీలు కూరితప్పుడు నోట్లో వేసుకుని నాలుగు మీద అలా పెట్టండి. ఆ నీటిలో నోట్లో ఉన్న లాలాజాలు సలైవాతో కలిసి మింగాలి లోపలికి మీరు. ఏ టైం అయినా సరే మీకు ఏ టైం వీలైతే ఆ టైం. ఇది 10 ml పొద్దున 10 ml సాయంకాలం తిన్నాక ముందు.